ఆదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు బొప్పాయిలో అంతర పంటలుగా పుచ్చ, టమాటా వంటి సీజనల్ పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బొప్పాయి తోటను చూడండి. మొత్తం 60 ఎకరాలు. పంట కోతకు రెడీగా ఉన్న ఈ బొప్పాయి పంట 7 ఎకరాల్లో ఉంది. ఆ పక్కనే 20 ఎకరాల్లో ఇటీవలే బొప్పాయి మొక్కలు నాటారు సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి. గతంలో తైవాన్ రకం సాగు చేసేవారు. కాని తెగుళ్ల కారణంగా పెట్టుబడులు పెరిగిపోయేవి. ఈ సమస్య అధిగమించాలంటే తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవాలనుకున్నారు. తెగుళ్లను తట్టుకునే 15 నంబర్ రకం బొప్పాయిని ఎంచుకుని సాగు చేస్తున్నారు. బొప్పాయి నారు మొక్కలను మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి 13 రూపాయల చొప్పున కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్నారు. ఎకరాకు 1000 మొక్కలు నాటారు. అయితే బొప్పాయి పంట నుండి దిగుబడిని పొందాలంటే దాదాపు 8 నెలల సమయం పడుతుంది. అందుకే మొదటి 3 నెలలు అంతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా నాటిన బొప్పాయిలో పుచ్చ సాగు చేశారు. ప్రధాన పంటతో పాటు అంతర పంటలతో మంచి ఆదాయం పొందుతున్నారు రైతు. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ ఒక 60 ఎకరాల వరకు 60 సొంత భూమి ఉంటుంది మాకు. సొంత భూమిలో మేము టమాటా, పొపాయి, అరటి, మళ్ళీ వాటర్ మిలన్, పత్తి ఇట్లా అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ కాటన్ తీసుకున్న తర్వాత మేము మొత్తం వాటర్ మిలను, పొపాయి ప్లాన్ చేసుకున్నాము. బెడ్డుకు 8 ఫీట్లు మినిమం మేము పెట్టేది 8 ఫీట్లు. మొలకకి వచ్చేసి 7 నుంచి 6 ఫీట్లు, 7 ఫీట్లు, 5 ఫీట్లు కూడా పెడతాము. అట్లా మనం ఒకటి బెడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా. బెడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు లేబర్ని తీసుకొచ్చేసి ల్యాటర్స్ వేయించేయాలా. డ్రిప్ ల్యాటర్స్ వేయించుకున్న తర్వాత 2 రోజులు 3 రోజులు కానీ బాగా నీళ్ళు వదులుకోవాలా. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు మనకు డిఏపి కానీ లేకపోతే బీస్ కానీ పొటాష్ కానీ అట్లా అలాంటి ఎరువులు బెడ్ పైన ఏం చేసుకొని మనం ఏంటంటే మొక్కను బాగా భూమి తడిసిన తర్వాత మొక్కను పెట్టేసుకోవాలి. ఈ మొక్కలు వచ్చేసి మనం మహారాష్ట్ర కింద తెప్పించుకుంటున్నాము. ఈ మొక్క నంబర్ వచ్చేసి ఈ మొక్క సీడ్ వచ్చేసి 15 నంబర్ సీడ్ ఇది. ఈ మొక్కను లేబర్తో పెట్టించుకున్న తర్వాత ఒక 4 to 5 డేస్ మంచిగా వాటర్ తోలుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు నల్లరేగడి భూములు ఉంటే కొంచెం వాటర్ తక్కువ, 2 డేస్కి ఒకసారి, 1 డేకి ఒకసారి. ఎర్ర నేల భూములు ఉంటే వాటర్ ఎక్కువగా ఇవ్వాలా. డే బై డే కంటిన్యూ ఇడుచుకోవాలా. 2nd మంత్, 3rd మంత్, 4th మంత్, 5th మంత్ ఇట్లా స్టెప్ బై స్టెప్ దానికి వాటర్ సైలబుల్ కానీ, ఫర్టిగేషన్ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, మళ్ళీ పశువుల పేడ కానీ అట్లా వేసుకుంటూ పోతే ఏంటంటే మనకు 5-6 మంత్స్ వరకు చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది. క్రాప్ అనేది మంచిగా ఉంటుంది. ఫ్లవరింగ్ టైంలో మందులు కొట్టుకోవడం కానీ దోమకు దీనికి ఏంటంటే ఎక్కువ పొప్పాయికి వచ్చేసి ఆ వైరస్ రాకుండా ఉండాలంటే ముందు మనం కింద గట్టిగా ఫస్ట్ సందే ఫుడ్ గట్టి ఇవ్వాలి. ఫుడ్ అంటే ఈవెన్ ఎరువులు కానీ, పశువుల ఎరువు, ఇట్లా డ్రిప్ వాటర్లో వదిలే డ్రిప్ సైలబుల్ ఎరువులు కానీ అట్లా బాగా వదిలేసి చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు మినిమం 6 to 7 months మినిమం మనం ఓన్లీ పొప్పాయి ఒక క్రాప్ పెట్టుకుంటే ఇంటర్ క్రాప్ పెట్టుకోకుండా 6 to 7 monthsలో మనకు క్రాప్ వస్తుంది. వచ్చిన తర్వాత 6-7 months అనుకుంటే ఒకటి ఇప్పుడు మనకి 8 monthsలో అట్లా కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మేమైతే ఇక్కడ ఢిల్లీ కటింగ్ ఇస్తాము. ఇక్కడ మా దగ్గరికే వాళ్ళు వచ్చేసి మన కటింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. మనం వచ్చేసి వాళ్ళకు బల్క్లా ఇట్లా కేజీ చొప్పున ఇచ్చేస్తాం. వాళ్ళకు కేజీ చొప్పున తీసేసుకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ బాగుంది. కేజీ ఫర్ 20 రూపీస్ పోతుంది. మన దగ్గర మేము ఇచ్చేదే 20 రూపీస్ ఫర్ కేజీ. ఇక వాళ్ళు అక్కడ బొంబాయి కానీ ఇక్కడ ఢిల్లీ కానీ ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేసేసి అమ్మేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ పొప్పాయికి వచ్చేసి వైరస్ అనేది చాలాగా ఇబ్బంది పెడుతుంది. ప్రతి రైతుకి ఇబ్బంది పెట్టేది ఏంటంటే పొప్పాయిలో వైరస్ను తట్టుకొని మనం పంట చేయగలిగితే ఎకరానికి రైతు మంచిగా చేస్తే 3 నుంచి 4 లక్షల వరకు క్రాప్ తీసుకోవచ్చు. పొప్పాయిలో రేట్ ఉండింటే పొప్పాయి పెట్టే ముందు మనకు ఆల్మోస్ట్ 2 months 3 months వరకు పొప్పాయి అంత పెద్ద ఎదుగుదల ఉండదు. కాబట్టి పొప్పాయి పెట్టి పొప్పాయిలో 8 ఫీట్లు 10 ఫీట్లు గ్యాప్ ఉంది కాబట్టి ఒక బెడ్ కోసేసి మల్చింగ్ పేపర్ వేసేసి వాటర్ మిలన్ వేసుకున్నాం. వాటర్ మిలన్ వచ్చేసి మనకు 55-60 డేస్ క్రాప్ కాబట్టి అందులో అంతర పంటగా మనం వాటర్ మిలన్ వేసుకున్నాము. వాటర్ మిలన్ సీడ్ కూడా మెలోడీ వేసుకున్నాము. మెలోడీ కూడా మనకు 50-55 రోజులు వస్తుంది. దాని ఫర్టిగేషన్ వచ్చేసి డ్రిప్ వేయడము, సేమ్ పశువుల ఎరువు వేయడము, 1345 319 వాటర్ సైలబుల్ 319 కానీ స్ప్రేస్ కానీ ఇట్లా వదులుకొని మనకు 50-55 రోజుల ఈ పొప్పాయి అనేది మొక్కలకు నడుములకు సైజు వచ్చేంత వరకు మనము వాటర్ మిలన్ అనే పంటను తీసుకోగలుగుతాం. ఈ వాటర్ మిలన్ మనకు కరెక్ట్ వచ్చిందంటే మినిమం ఇప్పుడైతే
రంజాన్ ఉంది కాబట్టి మా దగ్గర 10 రూపాయల రేట్ నడిచింది. ఇప్పుడు మాకు మంచిగా వస్తే ఎకరానికి వచ్చేసి 20 టన్నుల వరకు హీల్డింగ్ వస్తుంది వాటర్ మిలన్. 20 టన్నుల వరకు వస్తే కూడా మనకు చూడండి వాటర్ మిలన్ కూడా ఎకరాకు 70 నుంచి 80 వేలు, లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది. 1 లక్ష పోయినా కూడా మనకి 55 నుంచి 60 రోజులు 1 లక్ష రూపాయలు నికర ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. పొప్పాయిలో మనం అంతర పంటగా తీసుకుంటే మనకు పొప్పాయికి పెట్టిన పెట్టుబడి అనేది మనకు అంతర పంటలోనే వచ్చేస్తుంది. పొప్పాయి అనేది నీకు లాస్ట్కి సాలిడ్ మిగిలిపోతుంది.